ప్రైజ్లా అందరికీ దేవుని నామములో వందనములు. మరి మనము ఆరాధనలోకి వెళ్ళే ముందు మన యొక్క సొంత బైబిల్ని చదివిపెట్టుకొని బైబిల్ పల్లె పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఈ వారము ఆరాధనలోకి వెళ్ళే ముందు ఆరాధన వర్తమానాన్ని పంచుకొని తీసుకెడుతున్నాను. అయితే ఈ వారం అంశము విడుదల అన్న దాని మీద మాట్లాడడానికి ఆశపడతాను. మరి యోగు గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుండి యోగి గ్రంథం నుండి 5వ వచనము 5వ అధ్యాయము 19వ వచనం 5వ అధ్యాయము 19వ వచనం చదువు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడువు గణుడువు సకల ఆశీర్వశ్రమలకు కారణభూతుడైన మా యేసయ్య, మీ కృపాతో సేమను బట్టి మీరు మాపై, మా సంఘాలపై, సంఘంలో ఉంటున్న ఆయా కుటుంబాలపై మీరు చూపించిన ప్రేమ, ఆదిత్య, ధన్యతను బట్టి వందనాలు తండ్రి. నాయన, మీ పరిశుద్ధ దినమైన ఈ దినాన్ని మేము పరిశుద్ధంగా సకల పరిశుద్ధులతో మేము ఆచరించదు నడిపించండి ప్రభా. మేము ఆరాధనకు వెళ్ళే ముందు ఆరాధన గురించి కొన్ని విషయాలు ధ్యానిస్తుండగా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించి బలపరచమని, వినగలిగే చెవులు ప్రభా, అదేవిధంగా ధ్యానించే మనసును మాకు కలవచ్చేయమని, ఏ ఒకటి మా సొంత తలంపులు, సొంత ఆలోచనలు కాకుండా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి మమ్మల్ని కరుణించి కాపాడమని, సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానే ఉన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అంశం ఏంటంటే విడుదల అంటే విడిపించుట. మనకి విడిపించుట. దేని నుండి దేవుడు విడిపిస్తున్నాడు? దేని నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు చూస్తున్నాం. మనం యోగు 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకున్నాం. ఏమండి? 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు రాదు. ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో మనకున్న సమస్యలు ఆరోగ్యపరంగా కానీ, లేదా అపవాదిపరంగా కానీ, లేకపోతే ఇంకా అనేక రకమైన విషయాల్లో మనల్ని ఇప్పటివరకు రక్షిస్తూ వస్తున్నాడు. ఇంకా ఏది ఇంకేడ్చినా మనకి ఏమి కాదని వాక్యం మనకు చదువుతుంది. అయితే ఈ సమయంలో ఒక 3 విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు మన జీవితంలో జరిగిన కార్యాలు చాలా ఉన్నాయి. 3 విషయాలు. అయితే గత వారంలో మనము ఆత్మీయంగా మనం రక్షింపబడ్డామా లేదా, మనం చేసే ఆరాధన భౌతికంగా దేవుడు మనకు చేసిన మేలు విషయమే మనం క్రమంగా చేస్తుంటాం, మంచిదే. అయితే ఆత్మీయంగా కూడా మనం బలపడుతున్నామా లేదా పరీక్షించుకొని ఆరోగ్యం కూడా ఆరాధన చేయలేం. గత వారం మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపడుతూ ఎదుగుతూ ఉంటామో అప్పుడు నీకు కూడా పోలిన వారమై ఉంటామని గత వారం మనము వాక్యంలో ధ్యానించాం. అదేవిధంగా ఈ వారంలో 3 విషయాలు, 3 విధములైన విడుదలను మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ చూస్తున్నాం. మొదటిది అనారోగ్యపరమైన, ఆర్థికపరమైన బాధల నుండి మనకు విడుదల. మొదటిది ఏంటంటే అనారోగ్యపరమైన, ఆర్థికపరమైన బోధలు. మొదటిది అనారోగ్యం అంటే ఆరోగ్య విషయంలోనూ, ఆర్థికం అంటే స్థిరంగా మనం స్థిరపడే విషయంలో ఉంటారు. ఈ విషయంలో కూడా దేవుడు మనల్ని విడుదల చేయటకు
ఇష్టపడి ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుండి 29. అమ్మా, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడాను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతున్ననుకుని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టాను. కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకున్నాను. ఇక్కడ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ చూపిస్తున్నాడు దేవుడు. ఈమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతూ అనేక వైద్యుల దగ్గరికి వెళ్తూ అనేక రకమైన మందులు వాడుతూ చివరికి ఆ రక్తహీనత దాన్ని కాస్త ఎక్కువ చేసుకుని తప్ప కానీ తగ్గించే మార్గం ఆమెలో కనిపించదు. ఎవరు వచ్చి నన్ను బాగు చేస్తారా, ఎవరు నన్ను శుద్ధి చేస్తారా, ఎవరు నాకు ప్రాణాన్ని కాపాడుతారా అని ఎదురు చూస్తూ ఉండగా ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు రావడం గమనించి ఆమె అనుకుందట, ఆయన యొక్క వస్త్రపు సింగును నేను ముట్టినను బాగుపడతారేమో అని తలంపుతో ఆయనకు తెలియకుండా భయపడుతూ ఆయన యొక్క వస్త్రపు సింగు ముట్టుకోవడం జరిగింది. అది తెలిసిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరు నన్ను ముట్టుకున్నారంటే తమ భయపడుతూ సమాధానం ఇచ్చినట్టుగా ఉందన్నమాట. వెంటనే ఆమె వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళి చూపించారు. నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన ఒకడు అనుకొని జనసమూహం ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టాను. కనుక తన శరీరంలో నా బాధ నివారించుకున్నాను. అంటే 12 సంవత్సరాలుగా బాధపడుతున్న అనారోగ్యపరంగా 12 సంవత్సరాలుగా బాధపడుతున్న స్త్రీ దేని వల్ల స్వస్థత పొందిందంటే మన సృష్టికర్త అయిన దేవుని వల్ల మాత్రమే అది సాధ్యం. ఈ లోకంలో మనము కూడా చాలా మందిని ఎలా ఆలోచిస్తామంటే డాక్టర్లు ఉన్నారు, సరైన వైద్యులు ఉన్నారు, కాబట్టి నాకేమి జరిగినా పర్వాలేదు అనే ఒక ధీమా నిర్లక్ష్యంతో ఉంటున్నామేమో. దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క చిత్తం జరగకుండా ఇది కూడా జరగదు. దేవుడు కూడా ఆపరేషన్కి వెళ్ళే ముందు, ఏదైనా వైద్య సేవకు వెళ్ళే ముందు దేవుని వేడుకుంటారు డాక్టర్ గారు కూడా. కనుక మనము మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలన్నమాట. మొదటి ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆమె ఎలా అయితే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క చెంగును ముట్టి స్వస్థత పరిచిందో, మన జీవితంలో మనము కూడా ఆయనని పోలి నడుచుకొని ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన మాటని మనం గౌరవిస్తూ ఆయన మనంపరిచే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని స్వస్థపరచడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఆర్థిక పరమైన బాధల నుండి కూడా ఆయన మనం తప్పించేవాడే ఉన్నాడు. చూడండి, కీర్తన 72:12. కీర్తన 72:12. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాహారులను అతడు విడిపించాను. ఇది ఆర్థికంగా బలపడడం. మనం చాలా మందిని చెప్తాం, ఒకప్పుడు నా స్థితి బాగాలేదండి, నేను చాలా ఇబ్బందిగా చాలా పేదరిగా అనిపించిన వాడిని, వినడానికి తిండి లేని సమయంలో దేవుని ఎదిగాను, ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఇష్టంగా జీవించడం వలన ఈరోజు
అనేకలకు గొప్ప సాక్షిగాను ఆర్థికంగా ఎంతో నేను ఎదుగుదల ఉన్నట్టు చాలా మంది చెప్పడం మనం చూస్తుంటాం. మంచిదే, ఆయన ఎవరిని విడవడు విడబాయడు. ఆయన వచ్చింది అనాథల కోసము, దరిద్రుల కోసము, పాపలైన వారి కోసము, దిక్కులేని వారి కోసము, విధవరాట్ల కోసం వచ్చారు తప్ప కానీ ధనికుల కోసము, ఉన్నవారి కోసం ఆయన రాలేదని చెప్తున్నాడు. కనుక ఆయన అనారోగ్యం అంటే ఆ రోగాలను బాగు చేయడమే కాక దరిద్రతలో ఉన్న మనల్ని బాగు చేయడానికి, మనల్ని బలపరిచి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడే ఉన్నాడు. కాబట్టి ఆయన మనము ఆరాధించడం తప్పలేదు. అయితే ఈ ఆరాధనలు ఏముందంటే ఆత్మీయ అనుభవం ఉండాలి. ఆత్మీయ అనుభవంతో మనము ఆయన యథార్థంగా ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలి తప్ప కానీ ఏదో వచ్చాము చేసి వెళ్ళిపోతాం అనే ఉద్దేశం అయితే అలా చేయడం మన ప్రయోజనం లేదు. మనకి ప్రయోజనం లేదు. ఒక దినాన్ని మనం దేవుని వరకు మనం కేటాయించామంటే ఆయనకి మధ్యన సమర్పించుకోవాలి. ఈ దినము యేసుక్రీస్తు ప్రభువుని మనందరికీ తెలుసు. మరి ఆయన దినాన్ని మనం ఎలా దొంగిలించగలుగుతాము? మనకున్న సొంత అవసరాల విషయం, లేదా మన సంతోషాల కొరకు, మన బంధువుల కొరకు, మన వ్యాపారాల కొరకు, లేదా మనం వచ్చే ఆయనకి ఇష్టమైన హేయమైన పనుల కొరకు మనం ఆయన యొక్క సమయాన్ని దొంగిలించే వారికి ఉంటాము. ఎలా మనల్ని స్వస్థపరుస్తారు చెప్పండి? ఎలా మనల్ని ఆ బురదగుంటలో నుండి, ఆ దరిద్రమైన హీనమైన స్థితి నుండి మనం ఎలా లేవనెత్తారు చెప్పండి? ఆయన ఆరాధించాలి కదా. ఈ లోకంలో 100 రూపాయలు ఇస్తే మనం ఎంతో మురిసిపోతుంటామే, థ్యాంక్స్ అంటామే, కృతజ్ఞతలు చెప్తామే. అలాంటిది సృష్టికర్త అనే దేవుడు అనారోగ్య పరిస్థితులను మనం కాపాడుతూ ఆర్థికంగా మనల్ని స్థిరపరిచి బలపరిచిన దేవుడి కొరకు ఒక్క దినాన్ని కేటాయించలేమా? ఆలోచించే ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో, ఆయన పట్ల నమ్మకంతో కలిగి ఉంటామో, అప్పుడు మనల్ని బాగు చేసేవాడిగా ఉంటున్నాడు. ఈ దినాన్ని మనం ధ్యానించిన 3 విడుదలలో మొదటి విడుదల ఏంటంటే ఆయన అనారోగ్య పరిస్థితులకి మనం తప్పిస్తే మంచి ఆరోగ్యం స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నాడు. రెండోదిగా దరిద్రమైన అంటే హీనమైన స్థితిలో వెంట కుప్పలో ఉన్న మనల్ని, బురదలో ఉన్న మనల్ని పవిత్రమైన స్థలములో ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిగా ఉండాలి. అంతేగాని మనుషులతో ఇంకా వస్తుంటే మనుషుల సహాయం కోసం మీరు చూసి ముందే మాట చెప్పారు. అంటే ఏం చేస్తారంటే మాకు డాక్టర్లు ఉన్నారు, లేకపోతే మరో విధంగా మాకు నైపుణ్యులు మన నిర్లక్ష్యం మనం చేయకూడదు. ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థమని మన బైబిల్ చెప్తుంది. కీర్తనలు చూడండి ఒకసారి. కీర్తనలు 60:11 మాట ఉంటుంది, మనుషుల సహాయం వ్యర్థం. 60 మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయలేదు. అంటే ఏమిటి? మనం చాలా మంది మనుషులపై ఆధారపడుతుంటాం. మనకున్న సమస్యలు, ఆర్థిక విషయాలు, అనారోగ్య పరిస్థితుల్లో, ప్రతి విధమైన సమస్యలు కూడా మనము దేవుని చూసేవాడిగా కాక మనుషులు చూస్తూ, మనుషులపై ఆధారపడుతూ ఈ మనుషుడు సహాయం చేస్తాడని మనం వేదన పడుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఏమంటుందంటే బైబిల్లో మనుషుల సహాయం వ్యర్థం. కనుక మనం కొండల తట్టు కనులెత్తి మనం చూసేవారిగా ఉండాలి. కొండల తట్టు అంటే ఎవరు ఉంటారు? దేవుడి మనం చూసేవారు. చూడండి మరమాట కీర్తనలు 121, కీర్తనలు 121 మనం ఎవరు వైపు చూడాలి, ఎవరు చూడదు. 121 కొండ తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. అంటే మనకి సహాయం అనిపిస్తుంది. మనుషుల సహాయం వ్యర్థమండి. మనుషుల సహాయం వ్యర్థము. వారు ఒకవేళ సహాయం చేశారంటే స్వార్థం లేకుండా చేయరు. వారు ఏ సహాయం ఆశించి కూడా చేయరు. వారు ఏదైనా సహాయం అలా చేస్తున్నారంటే ఆ సహాయం వెనక స్వార్థం ఉంటుంది. కానీ మన దేవుడు స్వార్థం లేనివాడు, ప్రేమ కలిగిన వాడు, అందరిని క్షమించే మనసు కలిగిన వాడు. మనల్ని అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థిక విధమైన పరిస్థితులను తప్పించి ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచడానికి సిద్ధ మనసు గల దేవుడు, విడుదల కలిగిన వాడు అన్నమాట. కాబట్టి మనకి మనుషుల సహాయం వ్యర్థం. మనం ఏం చూడాలంటే కొండల వైపు చూడాలి. చూడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ చూస్తున్నాను, చూస్తున్నాను కొండ ఎక్కడ. కానీ యెహోవానే
యెహోవా వల్లే నాకు సహాయం కలుగు. మనకి సహాయం కలుగుతుందండి, దేవుని వల్లే సహాయం కలుగుతుంది. మనం ఎప్పుడైతే దేవుని పట్ల నమ్మకంగా ఉంటామో అప్పుడే దేవుడు సహాయం చేయడానికి, మనల్ని అటువంటి పరిస్థితుల్ని విడుదల చేయడానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉంటాడు. మొదటిగా ఏం చేస్తుంటే అనారోగ్యపరమైన స్థితిలో నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని తప్పించి తనకిష్టమైన సంతోషకరమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన్ని మనము ఆత్మతో సత్యంతో ఆరాధించేవారిగా ఉండాలి. రెండవదిగా అపరాధపరమైన అపవాదిపరమైన బాధల నుండి విడుదల. రెండవ విడుదల ఏంటంటే అపరాధముల చేత, అంటే తెలియక చేస్తుంటాం. మనం చెయ్యాలని కాదు, కానీ కొన్ని పరిస్థితుల్లో యాక్సిడెంట్లుగా జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల నుండి అపవాది శోధిస్తుంటారు. కుటుంబం కలిసి ఉండాలని మనం ఆశపడతాం. ఆ కుటుంబాన్ని చిన్నలేనం చేయడానికి, ఆ కుటుంబంలో కలతలు పుట్టించడానికి, ఆ కుటుంబాలలో సంతోషం లేకుండా చేయడానికి అపవాది దాడి చేస్తుందండి. అపవాది దాడి చేస్తుంటే ఊరికనే రాడు, ఆయన మనం ఆహ్వానించే వస్తాడు. ఎలా ఆహ్వానిస్తాను? నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు ఆయన వాక్యాన్ని ధ్యానించవలసిన నీవు ఏం చేస్తున్నావు? నీ సహాయం కొరకు ఆయన మొరపెట్టవలసిన నీవు ఏం చేస్తున్నావు? నిన్ను ఎంతగా హెచ్చించి ప్రేమించిన దేవుడికి నువ్వు కృతజ్ఞతలుగా నువ్వు ఆరాధించవలసిన వ్యక్తివి నువ్వు ఏం చేస్తున్నావు? ఎప్పుడైతే నువ్వు దేవునికి నువ్వు దూరం అవుతున్నావో, ఎప్పుడైతే దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావో, ఎప్పుడైతే దేవుని గురించి నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావో అప్పుడే సాతానుపై అటాక్ చేస్తాడు. అప్పుడే అపవాది చూడుస్తుంటే నీ ఇంటిలో కలతలు, ఇబ్బందులు, సమస్యలు, దేవుడికి అవమానం. మనం అంటాము దేవుని నమ్ముకుంటే సంతోషము, సమాధానము, మంచి ఆరోగ్యము, ఐశ్వర్యం అని మనం చెప్తుంటాం. మరి మనకేది సంతోషం, మనకేది సమాధానం, మనకేది ఐశ్వర్యం, మనకేది ఆరోగ్యం? కాబట్టి ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, అది ఎరగక మనం లోకం వైపు చూస్తూ దేవునికి అవమానంగా తెచ్చేవారిగా మనం జీవిస్తున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కూడా ఆరోగ్య విషయంలోనే కాక ఆర్థిక విషయంలోనే కాకుండా ఇక్కడ అపరాధ మనం తెలియజేసిన తప్పుల విషయంలోనూ మరియు అపవాది శోధిస్తున్న విషయం కూడా ఆయన తప్పించడానికి ఇష్టపడేవాడుగా. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి చాలా అంటే మీ అపరాధముల చేత, అంటే మీరు కావాల్సిన చేసిన తప్పులు కాదు, మీరు పొరపాటున ఏదైనా చేస్తే చేత అది పాపమే. కానీ ఆ పాపముల చేత మీరు చచ్చిన వారి ఉండగా, మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మనము తెలిసి చేయడం వేరు, తెలియక చేయడం వేరు. అది తెలియక చేస్తే క్షమిస్తాడు. ఇక్కడ అదే క్షమిస్తుంది చెప్తుంది చూసారా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కనుక మనము దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఏం దగ్గరంటే, ప్రభువా నేను జ్ఞానవంతుడని కుంగిపోతున్నానేమో, లేకపోతే నేను సమర్థుడనని నేను హెచ్చించుకుంటున్నానేమో, క్షమించండి ప్రభా. తెలియకని చేసిన అపరాధములను మన్నించే దేవుడు అయినట్టుగా వాక్యం చెప్తున్నాడు. అదే విధంగా నాయన నా అపరాధముల వలన అపవాది నాపై దాడి చేయకుండా నన్ను తప్పించండి అంటూ మనము దేవుని వేడుకునే వారిగా వేడుకుంటూ ఆయన యొక్క రక్షణానంద విషయమే, ఆయన అపరాధుల విషయంలోనూ అపవాది విషయంలో మనం రక్షించేవాడిగా ఉన్నాడని మనం గ్రహించిన వారమైతే ఆత్మబోధంతో ఆరాధన చేసేవారిగా ఉంటారు. అలాగే అపరాధం, అపవాది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అబద్ధం నుండే పుడతాయి. ఈ అపరాధం అంటే మనం ఒకసారి తెలిసి చేస్తాం, కానీ అక్కడ ఏం చెప్తాము, తెలియక పొరపాటున చెప్తాం, అది అబద్ధమే. లేకపోతే అపవాది అంటే నువ్వేదైనా దేవుని విరుద్ధంగా జీవిస్తున్నావంటే అపవాది దాడి చేస్తున్న కారణం ఏంటంటే అబద్ధం. ప్రతిదీ మనం చేస్తున్న నిర్లక్ష్య ధోరణులనే అపవాది మనల్ని అటాక్ చేయడానికి ఉంటుంది. ఒకసారి చూడండి, కీర్తనలో 12:2 మాట్లాడుతుంది. కీర్తనలో 12:2 అందరూ ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుతారు, మోసకరమైన మనస్సు గల
గలవారై మోసకరమైన మనస్సు గలవారై చిక్కుములాడు పెదవులతో పలుకుదురు. ఇచ్చికములాడు పెదవులతో పలుకుదురు. చూసారా, అబద్ధాల గురించి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ ఇక్కడ కొందరు చెప్పలేదు, కేవలము మీ పురాణ మందిరంలో ఉన్న వారిని విడిచిపెట్టేసి మిగతా వాళ్ళని చెప్పడం లేదు, లేదా మా కుటుంబాన్ని విడిచిపెట్టి మిగతా వాళ్ళకి చెప్పడం లేదు. అందరూ ఇంకా ఏ ఒక్కరిని విడిచిపెట్టడానికి లేదండి. అందరూ కూడా ఎలాంటి వరమైన చూసిన ఒకరితో ఒకరు అబద్ధములాడుతారు, మోసకరమైన మనస్సు గలవారి ఇచ్చిములాడు పెదవులతో పలుకుతారు. ఒకరితో ఒకరు అబద్ధం ఎలా అంటే భార్యతో భర్త అబద్ధం ఆడటం, తల్లిదండ్రులతో పిల్లలు అబద్ధం ఆడటం, ఒక స్నేహితులు అబద్ధం ఆడటం, అంటే ప్రతి విషయం అబద్ధం 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 అనేది. ఎప్పుడైతే మనం అబద్ధాన్ని విడిచిపెట్టి అటువైపు చూడకుండా దేవుని యథార్థమైన హృదయం కొరకు మనం కనిపెట్టేవాడిగా ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని కరుణించేవాడిగా, మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. కనుక అందరూ అబద్ధాలు ఉంటారు. అంతేకాదు మోసకరమైన మనస్సు. ప్రేమగా మాట్లాడుతున్నాను, తెల్లని వస్త్రాలు వేసుకున్నాను, లేకపోతే ఒక పద్ధతిగా కనిపిస్తున్నాను, కానీ మనసులో చెడు ఉందండి, మనసులో చేదు ఉంది, మనసులో విషం ఉంది, ఒక కాయపరిచే మనసు నాది. అలాంటప్పుడు దేవుడు మనం క్షమిస్తాడా? మన అపరాధం క్షమించగలుగుతాడా? కనుక మనం అబద్ధం చేసేవారిగా ఉంటున్నామా? ఈ లోకమే అబద్ధం, ఈ లోకమే పాపం. కనుక ఈ లోకంలో మనము దేవుని మయంపరిచే విధంగా ప్రత్యేకముగా దేవుని మనము జ్ఞాపకం చేసే వారిగా ఉండాలి. మనల్ని బట్టి అనేకులు దేవుని ఎరిగే వారిగా ఉండాలి. మనం దేవుడు మనం చెప్తున్న మాట్లాడబడి. కాబట్టి ఈ లోకంలో ప్రతీది అబద్ధమే, అందరూ మాట్లాడుకుంటే కూడా అబద్ధమని లోపలలాగా ఉంటే బయటకి ఎక్కువగా మాట్లాడే జీవితాలు మనవి. కాబట్టి అటువంటి జీవితాలు లేక ఆయన యొక్క స్వరూపమున మనము ఆయన స్వభావం కలిగి నిండికుండా వల్ల ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉందన్నమాట. కనుక మనము అబద్ధముల విషయమే మనం కనుక అప్పుడు మనము అబద్ధానికి దూరంగా ఉండాలి. అబద్ధానికి దూరంగా చూడండి, నిర్గమకాండంలో అబద్ధం మాట్లాడి నిర్గమకాండం 23వ అధ్యాయము 7వ వచనం. అబద్ధమునకు దూరంగా నుండుము. 23:7. చెప్పు. అబద్ధమునకు దూరంగా నుండుము. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచాను. చాలా చూడండి, అబద్ధమునకు దూరంగా ఉండాలి. ఏదైనా అక్కడ ప్రయోజనం లేనిది, దేవునికి ఇష్టం కానిది, మనకు ఆటంకం పరిచేది ఏదైనా ఉందంటే దానికి మనము దూరముగా ఉండాలి. ఎలా ఉండాలి? దూరంగా ఉండేది. ఎందుకంటే అందులో అబద్ధం ఒకటి. మనం కళ్ళతో చూసేది కాక ఎవరెవరో చెప్పే మాటలను బట్టి కూడా మనం ఒక్కోసారి శిక్షకు పాత్రమైపోతుంటాము. అయితే వారు చెప్పారనేది అబద్ధమని కాదు, కానీ దానిని మనం పరిశీలనలో తీసుకోవాలి, పరిశోధించాలి. ఒకరు చెప్పడం తప్పని చెప్పలేదు, కానీ దానిని మనము పరిశీలించాలా, నిజాన్ని మనము ముందుకు తీసుకురావాలి. కనుక ఎక్కడైనా అబద్ధము జరుగుతుంది చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు అబద్ధాలు మనసులో లాగా ఉంటే బయట ఎక్కువలాగా ఉంటారు అనమాట. లోకమే పాపం. ఈ పాపం లోపల ఉంటున్న మనము పాపానికి సపరేట్గా అంటే ప్రత్యేకంగా జీవించాలని ఆయన చెప్తూ వస్తున్నాడు అన్నమాట. కనుక మనము అబద్ధాలు ఏమిటి? దూరంగా ఉండాలి. అలాగే మత్తయి 5వ అధ్యాయంలో మాట్లాడ చూడండి అబద్ధం గురించి. మత్తయి 5వ అధ్యాయం మత్తయి 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి ఈ మీద అబద్ధంగా చెడ్డమాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి అమ్మా. ఎవరైనా అబద్ధంగా మనపై సాక్ష్యం చెప్తున్నారంటే మనం ఒకటి ఆలోచన చేయాలి. నిజంగా మనం యథార్థవంతులమైతే, దేవునికి ఇష్టమైన వారం అయితే మనం అందులో బాధపడే పని లేదు. ఎవరైతే మనల్ని నిందిస్తారో, ఎవరైతే మనపై అబద్ధపు సాక్ష్యం చెప్తారో అప్పుడు మనము ధన్యులమని మత్తయి చెప్తున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ధన్యులు అంటే ఎవరైనా మన గురించి తప్పుడు మనపై అబద్ధం అని చెప్పే వల్ల మనం ఏమవుతాడు కూడా మనము ధన్యులు అవుతాం తప్ప. కానీ
వారి మీద కక్ష సాధించడం కానీ లేదా వారి గురించి మనం చెడ్డగా తిరిగి మాట్లాడడం కానీ అది సరికాదు. ఎందుకంటే పని చేయండి నా వంతు ఆయన అన్నారు, మీరు ప్రార్థన చేయండి, దాని ప్రతిఫలం నేను ఇస్తాను అంటున్నాను. కాబట్టి మనప్పుడు కూడా ఎవరి మీద మనం ఆ కక్షలు క్రోధలు పెట్టుకుంటూ దాన్ని ఏమంటే రివెంజ్ అంటారు, రివెంజ్ అలాంటి మా మనసు మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మనకు దేవుని పిల్లలను దేవుని ఎగినేవారు కాబట్టి. ఇక్కడ ఏముంటుందంటే మొదట మనకు ఏదైనా తెలియక పొరపాటు చేస్తే మనం పొరపాటు చేయడం సహజం. మన ఎప్పుడు నీతిమంతులు మనం ఎగిరి పడకూడదు. ఎందుకంటే మనం కావాల్సి చేసిన అనుకోకుండా చేసిన తప్పే అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు మనం ఎలా ఉంటే జాగ్రత్త కలిగి వెలుగుగా ఉండాలి. అంతేకాదు అపవాది మనపై అటాక్ చేయకుండా దానికి చోటే మనం దాన్ని ఎదుర్కొనే శక్తివంతులుగా కూడా మనం ఉండాలి. మొదటి విడుదల ఏమిటంటే ఆరోగ్యంలోనూ ఆర్థికంలోనూ మనం బలపరిచి విడుదలిస్తున్న దేవుడు. రెండోది మనం చేయ అపరాధములలోనూ తర్వాత అపవాది మనపై దాడి చేసే విషయంలో కూడా ఆయన మనకు విడుదల కలిగే దేవుడిగా ఉన్నాడు. అందరిని బట్టి వందనాలు. చివరిగా మూడోది అధికమైన అనంతమైన బాధల నుండి కూడా ఆయన మనకు విడుదల కలిగేసేవాడికి ఉంటున్నాడు. అధికమైన అంటే ఎక్కువ బాధలు, అంటే ఎక్కువ, అలాగే అనంతమైన దానికి అంతం లేదు, ఎంతైనా ఉందన్నమాట. అలాంటి విషయాలు కూడా దేవుడు మనల్ని విడుదల చేసేవాడుగా ఉంటాడు అన్నమాట. కీర్తన 129 కీర్తన 129 కీర్తన 129 1 ఇశ్రాయేలీయులను నా యవ్వన కాలం మొదలుకొని మగవారు నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చింది. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేసి వచ్చేది. చాలు ఒకటి చూడండి. నా యవ్వన కాలం మొదలుకొని మగవారు నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చేది. మన బాధలు ఇప్పుడు వచ్చేది కాదట. మనం ఎప్పుడైతే కాస్త జ్ఞానోదయం కలిగి దేవుని ఎరిగేవారుగా ఉంటున్నాము, లేకపోతే లోకముల గురించి పరిశీలన చేసి అవగాహనలో ఉండేవుతుంటాము, అప్పటి మన యవ్వన దశ నుండి కూడా మనకి అనేక రకమైన బాధలు, సమస్యలు, రకరకాల అవమానాలు కూడా వస్తూ ఉన్నట్టుగా మన కీర్తనలు చెప్తుంది. అంటే యవ్వన కాలం మొదలుకొని మగవారు నాకు అధిక బాధలు కలుగు చేసి వచ్చిన కనుక అధికమైన అనంతమైన బాధల్లో ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని విడుదల చేయడానికి ఇష్టపడేవాడు. అయితే ఆయనకి విధేయులై నమ్మకంగా మీరు ఉండిన తప్పగానే విడుదలకు మీరు అర్హులు కానే కారన్నమాట. ఎలాగనగా 2 తిమోతి 3వ అధ్యాయం చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వింకములాడవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని గట్టి సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు అయ్యుంటారన్నమాట. కనుక ఆయన చెప్పినట్టే అంటే ఎందుకు దేవుడు అంటే మనం ఏ విధంగా దేవుడి యొక్క బాధలు ఎలా మనకు అవుతుంటే నిర్మూలం అవుతాయంటే మనలో ఉన్న స్వార్థ బుద్ధి, మనలో ఉన్న పాప ఆలోచనలు, మనలో ఉన్న దేవుని యొక్క వ్యతిరేకత. మనము వేరే వాళ్ళు అనవసరం లేదు, దేవునికి వ్యతిరేక, మనమే వ్యతిరేకంగా పనులు చేస్తున్నాం, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నాం, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతాం, ఆయనకి మనం సంతృప్తిగా మనము కృతజ్ఞతలు చెల్లించలేకపోతాం, కృతజ్ఞతలు మనం చెల్లించలేకపోతాం, మేలైన ఆయనకి ఇవ్వలేకపోతున్నాం, ఆయన చెప్పినట్టుగా నడుచుకోలేకపోతాం, ఆయనకి అవమానకరంగా జీవిస్తున్నాం. మనం అనేకల్ని ఆయన వద్దకు రప్పించవలసిన ఆ వారమై ఉండి అలా రప్పించలేదు సరే కదా, ఆయనకి అవమానం వచ్చేటట్లు కూడా మనం జీవించడం ఎంతో బాధకరమైన విషయం.
కనుక ఎప్పుడైతే మనం ఆయన పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉంటామో అప్పుడే ఆయన అటువంటి ఎలాంటి బాధలు అంటే అధికమైన అనంతమైన బాధల నుండి మనల్ని విడుదల చేయడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. కనుక లూకా 16లో మాట్లాడండి. లూకా 16 లూకా 16 23-24 అప్పుడతడు పాతాళములో బాధపడుచు కనులకి దూరము నుండి అబ్రహామును అతని రూమును ఆనుకొని ఉన్న లాజరును చూసి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేదికొన్న నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. మనము దేవుని ఎందుకు నమ్ముకుంటామో చాలా మందికి తెలియదు. ఎందుకమ్మా మీరు దేవుని నమ్ముకుంటున్నారంటే అంటే నాయన మాకు కొన్ని సంవత్సరాలుగా మాకు పిల్లలు కలగలేదు, దేవుని నమ్ముకోవడం బట్టి మాకు పిల్లలు కలిగారని ఒక సాక్ష్యం చెప్తారు. మీరెందుకమ్మా దేవుని నమ్ముకుంటున్నారంటే ప్రభా 12 ఏళ్ళుగా రక్తస్రావం కలిగిన స్త్రీమంతులు కానీ మాకు ఎప్పటి నుంచో ప్రభా అనారోగ్యం వెంటాడుతూ ఉంది. అటువంటి పరిస్థితులు మేము దేవుని ఎదుగడం వల్ల ఈ రోజు మేము సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని ఒకరు చెప్తారు. మంచిది. మరొకరు ఆర్థికంగా మేము స్థిరపడలేకపోయాము, నానా విధములైన శోధనలకు గురైపోయాము, అవమానాలకు గురైపోయాము. అటువంటి పరిస్థితి దేవుడు మమ్మల్ని తప్పించి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడని చెప్తారు. మంచిది. కానీ వీళ్ళంతా కూడా ఒక దినాన్ని మళ్ళీ వెనక చూడవలసిన వారే ఉన్నారు. ఎందుకు మాట చెప్తానంటే మనం దేవుని చూసేవారిగా ఉంటున్నామా, దేవుని నుండి పొందుకున్న వాటి వైపు చూసేవారిగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క చూస్తాం, ఆయన యొక్క జనన మరణ పునరుత్థానం గురించి మనం తెలుసుకొని ఆయన ఎరిగేవారిగా ఉంటామో అప్పుడు మనము ఆయనతో కూడా జీవించేవారిగా, ఆయన యొక్క లోకాన్ని మనం కూడా స్వగతించుకునే వారిగా ఉండగలిగే వారిగా ఉంటాం. ఈ లోకంలో చూడండి చాలా మంది చాలా మొదట వాళ్ళకున్న భక్తి వాళ్ళు ఉండే పరిస్థితి చూసి మనం ఆశ్చర్యపోతాం. మనకి అసూయ కలుగుతుంది. ఏంటి ఈ నెలకి మన వీడు దేవుడిని ఎరిగాడు, నాకే మించిపోయినట్టుగా నాకే చెబుతాను నేను చెప్తాను అనుకుంటాం. కానీ అలాగా స్పీడ్గా వెళ్ళేవాడు తొందరగా పడిపోయే అవకాశం ఉంటుంది. బైబిల్లో మరో మాట ఉంది, ఏంటది ముందున్న భక్తి డిఫరెన్స్ గుర్తాడు అంతవరకు అంటే మన భక్తి అంతవరకు మా చూడ డిఫరెన్స్ మన భక్తి అంతవరకు ఉండాలి. ముందున్న స్పీడ్ కంటే అంతవరకు ఉండాలి. డిఫరెన్స్ అలాగా మన ముందు ఎంత స్పీడ్గా ఉంటామో ఆ స్పీడ్ అంతవరకు మనం ఉంచలేము. కనుక మనం నిదానంగా దేవుని పరిశీలించే వారిగా మనము దేవుని వెతికే వారిగా మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి ఆ దినాలలో ఒక లాజరు ఒక ధనవంతుడు ఈ భూమిపై ఉన్నప్పుడు లాజరు బహు సంపద కలిగి సుఖానుభవములతో దేవుని ఎరిగిన వారిగా ఉన్నప్పుడు ఆయన వద్ద అడుగులు తిని ఒక లాజరు తనకున్న యథార్థతను బట్టి తనకున్న నీతి న్యాయములు బట్టి ఆయన ఒక దినాన్న దేవుని యొక్క కుడిపాసం అబ్రహాము రూమును అనుకునేవాడిగా ఉన్నారు. అదే ఈ ధనవంతుడు కూడా చెడిపోయి నరకంలో పడి ఉండటం మనము బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు అంటున్నట అబ్రహామా నీ కుడిపాసం ఉంటున్న ఆ లాజరు అసలు పంపించవా ఇక్కడ వేదన అగ్గిమంట చచ్చిపోతున్నాను భరించలేకపోతున్నాను. ఆయన వచ్చి నీటిలో ఒక వేలు నుంచి ఆ వేలు ఒక చుక్క నా నోట్లు పెడితే నేను బ్రతుకుదనేమో అంటే ఎంత వేదన పడుతుండదు చూడండి. ఆ ధనవంతుడు మనం ఎంతసేపు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతూ ఈ లోకంలో ఉన్న వాటి కోసం సంపాదించాలని యాతన పడుతూ సమయానికి భోజనం ఎరగక సమయానికి విశ్రాంతి తీసుకోక కుటుంబాన్ని పట్టించుకోక ఎంత ప్రయాసపడితే మనం కోట్లు సంపాదిస్తున్నాం. ఒక దినాన నీ ఆత్మ ఘోషిస్తే నువ్వు ఇంకా నరకానికి నువ్వు వెళ్ళేవాడైతే ఇదంతా వ్యర్థమే కదా. ఈ లోకంలో ఈ భూమి పైన దేవునికి ఇష్టముగా
ఆయనకి మహిమకరంగా ఎవరైతే జీవిస్తారో అటువంటి అనగా లాజరు వంటి వారుగా మనము ఆయన యొక్క కుడి పార్శ్వాన్ని మనం స్వీకరించిన వారిగా ఉండాలన్నమాట. ఈ లోకంలో మనకు ప్రమాదం జరిగినప్పుడు, ఈ లోకంలో మనకు అవమానం కలిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మన ఆదుకొనటకు దేవుడు కొంతమంది వ్యక్తులను పంపిస్తాడు, కొన్ని పరికరాలను పంపిస్తాడు, కొన్ని స్థలాలు మనకు ఏర్పాటు చేస్తాడు ఈ లోకంలో. కానీ అవన్నిటిని మనం ధిక్కరించి మనం చనిపోయాక మనం చేస్తున్న పాపము బట్టి మనం నరకంలో పడి మనం ఆ ధనవంతులకు కేకలు వేయటము ఎంత బాధకరమైన విషయం. ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభు గురించి అమ్మ నీకు రోగాలు నుండి నిన్ను స్వస్థతనిస్తాడు, లేకపోతే నీ సమస్యల నుండి పైకి లేపుతాడు అని చెప్పడం కాదు, అది దేవుడు చేస్తాడు, మనం చెప్పనవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు నీ కొరకు ఈ భూమిపైకి వచ్చి నీ కొరకు శ్రమను అనుభవించి రక్తం చిందించి శిలువలో మరణించారు అంటే నీ పాపానికి విముక్తినగా ఆయన ఉన్నారు. అటువంటి దేవుని ఎరిగి ఆయన వరకు జీవించేవారేగా అలా అటువంటి ఆ మాటలతో తప్పక దేవునితో తీసుకురావు తప్ప కానీ నీకు కడుపు నొప్పి బాగు చేస్తారని కానీ లేకపోతే మీకు ఉన్నతమైన స్థితిలో పెడతారని కానీ మీకు పిల్లల పొద్దుని ఇటువంటి చెప్పకూడదు. ఇవన్నీ దేవుడు సాధ్యం చేస్తాడు, మనం అడగవసరం లేదు. మనం చెడ్డవారం ఏమిటి మన పిల్లలకు మంచి ఈవులు పెట్టాలని మంచి మంచి సౌకర్యం వాళ్ళు చక్కగా ఉంచాలని మనం ఎంత ఆశపడుతున్నామో, మరి దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని మనకు కావాల్సిన సమర్పించాలని అందించాలని ఆయన అనుకోవడం. మనము నమ్మవలసింది ఆయన యొక్క విశ్వాసాన్ని, మనము చూడవలసింది ఆయన వైపు లోకాన్ని కాదు, మన తోటి వారిని కాదు, మనం చూడవలసిందంటే ఆయన చూసేవారిగా ఉండాలి. ఎంతమంది ఎవరైతే మొట్టమొదట ఆయన చూస్తూ ఆయనకు పరలోక జ్ఞానాన్ని తెలుసుకుంటారో వారే రక్షింపబడతారు. ఎవరైతే ఆయన వచ్చిన భౌతికమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేది ఉంటారో వారికి మళ్ళీ వారు నరకానికి పాపలేదు. ఈలోకి ఈ దినం ఎంతమంది చూడటం లేదు. ఏ పని లేనప్పుడు వారికి జీవనం గడవనప్పుడు ఎంతో ప్రయాసపడుతూ దేవుని వేడుకుంటారు, ప్రభా నాకు మంచి పని ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి, వ్యాపారంలో నన్ను అభివృద్ధి పొందేలా చేయండి, మీ కొరకు నేను నమ్మకంగా ఉంటాను అని చెప్పిన ఎంతో మంది వ్యాపారంలోనూ పనుల్లో ఉద్యోగులు స్థిరపడిన తర్వాత దేవుని విడిచిపెట్టేవారుగా లేరా? ప్రభా మాకు పిల్లలు ఇవ్వండి, లేకపోతే మీపై నమ్మకం ఉండేటట్లుగా మాకు అన్ని సమకూర్చండి అన్నప్పుడు దేవుడు అన్ని సమకూర్చిన తర్వాత వాడు దేవుని విడిచిపెట్టే వారికి ఎంతమంది లేరా? మనం ఎప్పుడైతే ఆ భౌతికమైన వాటి వైపు మనసు పెట్టకుండా ఆయన వైపు మనం చూస్తామో, ఆయన యొక్క ఆ ఉద్దేశాలను మనం నెమరు వేసుకుంటామో అప్పుడే మనము ఆయన పిల్లలకు ఆయన మనకు అధికారం ఇచ్చేవాడు. కనుక మన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మొదట ఆయన 3 విడుదలు మన ఇక్కడ రాసింది. 3 విధులు. మొదటి విడుదల ఏంటంటే అనారోగ్యమైన పరిస్థితుల నుండి మరియు ఆర్థికమైన పరిస్థితుల నుండి మనం ఎవరైతే దేవుడే ఉన్నాడు. రెండోదిగా ఆయన అపరాధపరమైన పాపముల నుండి, అలాగే అపవాది మనతో దాడి చేయకుండా అటువంటి పరిస్థితులు కూడా ఆయన మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు. మూడోదిగా అధికమైన అనంతమైన కీడు నుండి బాధల నుండి కూడా ఆయన మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి మన కృతజ్ఞత పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించేవాడిగా దేవుడి వాక్యాన్ని దీవించుగా.